మాతా శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు కేంద్ర సర్కార్ ఏటా జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ నిధులు మంజూరు చేసింది. 2 ఏళ్లుగా నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ ఉద్యోగులకు భారంగా మారింది. అత్యవసర సేవలకు నిధులు లేక వైద్యాధికారులు తమ వేతనాల్లోంచి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హాస్పిటళ్లకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల కొరతపై స్పెషల్ ఫోకస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా ఏరియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 125 ఆసుపత్రులున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 18, ములుగు జిల్లాలో 18, జనగామ జిల్లాలో 19, మహబూబాబాద్లో 25, హనుమకొండలో 28 ఆసుపత్రులున్నాయి. వరంగల్ జిల్లాలో 17 ఆసుపత్రులున్నట్లుగా వైద్యాధికారుల రికార్డులను బట్టి చెబుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే జాతీయ ఆరోగ్య మిషన్ పథకం నిధుల నుంచి మందులు కొనుగోలు చేసి రోగి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కింద ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ నిధులు విడుదల చేస్తుంది. ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పీహెచ్సీకి 1,50,000, సబ్ సెంటర్కు 10,000 రూపాయల చొప్పున మంజూరు చేసేది. ఎన్ఆర్హెచ్ఎం నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు మరణాల రేటు తగ్గించడం, గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం, కీటకజనిత వ్యాధుల నివారణ, సార్వత్రిక వ్యాధి నిరోధక సేవలు, క్షయ, కుష్టు వ్యాధి నివారణ చర్యలు, పారిశుద్ధ్యం, మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టేది. కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి నిధులు విడుదల మంజూరు చేయకపోవడంతో తాము జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. పీహెచ్సీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించలేకపోతూ ఉండగా బ్లీచింగ్ పౌడర్ చల్లటం, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించలేకపోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు అంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎంకు రావాల్సిన నిధులు క్రమంగా తగ్గిస్తూ ఉంది. దానితోటి ఈరోజు బ్లీచింగ్ పౌడర్ కానీ అదేవిధంగా ప్రజలకు అనారోగ్యాల బారిన పడకుండా ఊరును పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగించేటువంటి క్రిమికీటకాలను నాశనం చేసేటువంటి పిచికారి చేసేటువంటి వాటికి డబ్బులు సరిపోకపోవడం ఫలితంగా ఇబ్బంది అవుతా ఉంది. గ్రామాల్లో ప్రతి 5,000 జనాభాకు 1 చొప్పున ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా ఎన్ఆర్హెచ్ఎం నిధులు 10,000 చొప్పున అందజేసేది. ఆ నిధులతో సబ్ సెంటర్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. ఉప కేంద్రాలకు నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య పనులే కాదు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని అంటున్నారు. శానిటేషన్ ఫండ్ ఏమో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే శానిటేషన్ వర్క్ ఉపయోగించేది. కాబట్టి ఒక రకంగా ఇటు సబ్ సెంటర్లకు డబ్బులు ఇవ్వట్లేదు, ఒక రకంగా పిఎస్సికి డబ్బులు ఇవ్వడం లేదు. కాబట్టి మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఈ 2 రకాల సబ్ సెంటర్లు కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిధుల లేమితోటి మిట్టాడుతున్న పరిస్థితి ఉంది. దవాఖానాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు విడుదల కావడం లేదని, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధులు విడుదలలో జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు ఆసుపత్రి వైద్యాధికారులు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఫర్నిచర్, మరమ్మతులు, తాత్కాలిక సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీ సంవత్సరం నేషనల్ హెల్త్ మిషన్ కింద మాకు హెచ్డిఎస్ బడ్జెట్ అనేది వస్తుండే. ఇప్పుడు గత ఒక 2 ఇయర్స్ నుండి అయితే ఆ బడ్జెట్ ఏం రావట్లేదు. సో ఇప్పటికీ అంటే మేము ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తున్నామంటే ముందు పెట్టుకోవడం, దాని తర్వాత మళ్ళీ బడ్జెట్ వచ్చినప్పుడు బిల్స్ తీసుకోవడం అట్లా జరుగుతుంది. కొంచెం ఇన్ టైంలో రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. బట్ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఆగకుండా అయితే జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలి అంటున్నారు. ఆసుపత్రుల్లో తాత్కాలిక సిబ్బందికి వేతనాలు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. దవాఖానాల్లో అపరిశుభ్రంగా ఉన్న త్రాగునీరు, అత్యవసర సమయంలో మందులు, రోగులకు వైద్య సేవలు అందించేలా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యాధికారులు.